కూర్చొని ఒక్క నిమిషం బిర్యానీ కూర్చొని తినమన్నా నువ్వేమన్నా నేను ఒక మాట నేను చెప్పింది అడగరా నా అన్న ముందు నేను చెప్పేది వినవన్నా. చెప్పు. నేను నదిమన్ తోటి మాట్లాడితే అన్న హైదరాబాద్ ఉన్నాడు రాలేదంటే నేను ఒకసారి కాల్ చేయను. అయితే మీరు తింటారా అని అడిగారు. తింటారా అంటే తినుడు ఏమొద్దని మా బ్రదర్ని అడగొస్తా నేను పోయినా బ్యాటింగ్ పోయినా. ఆయన వచ్చిండు తినుడు ఏమొద్దులే మనకు వేరే ప్రోగ్రామ్ ఉంది లేట్ అవుతుంది అంటే పార్సల్ ఇవ్వండి అని చెప్పారు. తినుడు ఏమన్నా పార్సల్ ఇవ్వమని చెప్పారు. సరే మీరు పోయారు. సరే మీరు ఇస్తా అంటారు కదా మీరు చికెన్ మటన్ నాతో ఏమనలే పార్సల్ మటన్ కావాలని చెప్పారు. ఫస్ట్ అనలే మీరు అనకపోతే లోపలికి పోయారు. మీరు చెప్పొచ్చిన అన్నారు. సరే మటన్ చెప్పండి అని అన్నారు. మటన్ లేదు అన్నాను. అంటే మళ్ళీ తర్వాత ఏం లేదు అన్నది చికెన్ ఇవ్వమని చికెన్ 2 ఇవ్వమని అయితే ఏమైంది ఇప్పుడు మీరు ఒకటే అన్న సంతోషం కాదు ఏది కాదు మనం విలేకరులం మనం సమాజానికి పైసా తీసుకోకుండా పని చేయాలి. మీరు ఒకటే అర్థం చేసుకోండి. మీరు రిపోర్టర్లు అన్నప్పుడు మీరు అట్లా అడగడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడో ఓపెన్ అయిన దానికి మీరు 10 రోజుల తర్వాత వచ్చి మేము అప్పుడు రాలే ఇప్పుడు మేము తింటాం అంటే కరెక్ట్ కాదు. మీరు నల్గొండలో ఎవరన్నా మీకు తెలిసిన రిపోర్టర్ ఉంటే ఎవరన్నా ఉండని అన్న ఎవరన్నా ఉండని మీరు అడగడం తప్పు. ఎవరన్నా అడగడం తప్పు. సరే ఏదైనా కానీ అన్న ఎవరన్నా నువ్వు అవి చూపెట్టి ఆయనను బదలాం చేయొద్దు. ఆయన చూపెట్టి నన్ను బదలాం చేయొద్దు. నువ్వు బదలాం చేయొద్దు. నువ్వు మనం జర్నలిస్టులకు ఉండాలి. ఒకళ్ళ దగ్గర పోయి నువ్వు షాప్ ఓపెన్ చేసినావు మాకు మేము రాలేదు మేము తీసుకుంటాం అంటే అది కరెక్ట్ కాదు. రివర్స్ కాదన్నా షాప్ యాజమాన్యం చెప్పిందే నేను చెప్తున్నా. వచ్చి రిపోర్టర్లు అని చెప్పారు. అంటే చెప్పండి సార్ అంటే మొన్న ఇనాగ్రేషన్ అయింది కదా మీ హోటల్లో మేము ఆ రోజు రాలే ఈరోజు వచ్చినాము 5గురు ఉన్నాము. మీ హోటల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఏదో మాకు చూడండి అని చెప్పాను. మా బ్రదర్ లేడు బయట ఉన్నాడు అంటే ఫోన్ నెంబర్ తీసుకొని కాల్ చేస్తే మా బ్రదర్ లిఫ్ట్ చేయాలి. మళ్ళీ వచ్చి అతనే వచ్చి ఏదో ఒకటి మాకు చేస్తే మేము వెళ్ళిపోతామని చెప్పి చెప్తే మేము లేదు సార్ అట్లా తినిపోతే బిర్యానీ తినకుండా అని చెప్పినాము. లేదు నాకు పార్సల్ కట్టియమని చెప్పి మేము పార్సల్ కట్టినాం కానీ ఇంకా ఇయ్యలే. నాకు మళ్ళీ డౌట్ వచ్చి నాకు తెలిసిన రిపోర్టర్ మా అన్న కలీం గారికి ఫోన్ చేస్తే అన్నగారు రావడం జరిగింది. వచ్చి అన్నగారు మాట్లాడారు. అన్నగారు మాట్లాడుతుంటే వాళ్ళు పారిపోయారు ఇక్కడి నుంచి. ఓకే ఇంతకుముందు ఎప్పుడన్నా చూసిరా? చూడలేదా? ఓకే.